హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రావణి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు బెంగళూరు వచ్చేసాను. బెంగళూరు వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలి కదా మరి. సో ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యాము. ఈ బెంగళూరులో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక డే మొత్తం సరిపోతుంది మాకు. ఎలాగో ఆ రోజు అంత ట్రాఫిక్ లేదు. అండ్ ఫైనల్గా రీచ్ అయిన తర్వాత ఎంత బాగుందో, ఫౌంటైన్ ఎంట్రన్స్ లోనే ఫౌంటైన్ ఉంది. అండ్ గుడి చుట్టూ చెట్లు, గుడిలో చెట్లు ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అనిపించింది. అంత బాగున్నాయి ప్రతి ఒక్క చెట్టు. కొత్త చెట్లు కూడా చూసాను నేను అక్కడికి వెళ్ళాక. అండ్ ఎంట్రన్స్ అవ్వంగానే ఎంట్రన్స్ అయిన తర్వాతే చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మామూలుగానే ఇంకా క్యూలో స్టార్ట్ అయిపోయాము. ఎంతమంది జనాలు ఉన్నారో ఆ రోజు, చాలా మంది ఉన్నారు. అండ్ ఫుల్ ఉన్నది. క్యూలో వెళ్తానే ఉన్నాం. క్యూ అయితే వస్తానే ఉంది. దేవుడికి ఈ క్యూకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో ఆ జనాలను దాటుకొని. అండ్ ఫైనల్గా వెళ్ళిన తర్వాత ఆ రోజైతే క్లైమేట్ కూడా చాలా కూల్ ఉన్నది, చెప్పాను కదండి. అందరూ ఎక్కడ పట్టినా ఫోటోలు దిగుతానే ఉన్నారు ప్రతి ఒక్క ప్లేస్లో. చూసారు కదా, ఇదైతే కొంచెం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారు. టెంపుల్ కాబట్టి ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అనమాట. ఫస్ట్ చిన్న చిన్న అంటే ప్రతి ఒక్క దేవుడు అమ్మవారిని అక్కడ ఉన్నారు, వాళ్ళని దర్శించుకొని మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ చూసారు కదా, చుట్టూ ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. చుట్టూ బిల్డింగ్స్, అపార్ట్మెంట్సే ఉంటాయి. మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. అటు సైడ్ అయితే ఇంకా నేను తీయలేదు. ఎంత బాగుందో వ్యూ, అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చూడంగానే అంత బాగా అనిపించింది. కానీ వీడియో ఫొటోస్ ఎలో లేదు. నేనేదో చిన్న చిన్న బిట్స్ మీకోసం అయితే తీశాను. అక్కడ అందరూ ఫోన్ తీయొద్దు తీయొద్దు అని అబ్జెక్షన్ ఆడనమాట. ఇంకా బయట అలా చూడంగానే ఫుల్ వర్షం పడుతుంది. కానీ ఈ ఫౌంటైన్ ఎంత బాగా అనిపించిందో. అంత వర్షంలో కూడా చూసారు కదా, జనాలు ఫొటోస్ దిగుతానే ఉన్నారు. వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. కానీ చూడడానికి ఆ క్లైమేట్కి, ఆ వర్షానికి ఎంత బాగా అనిపించిందో. అండ్ సరేలే అని చెప్పి ఈ లోపలికి వెళ్ళాము. లోపల ఏంటంటే చూసారు కదా, కృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్, క్లాత్స్, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కుర్తాస్, సెట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ ప్యూర్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఇదే కాదు, కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి, ఆయన ఫ్రేమ్స్ కానీ, తిరిగి తిరిగి అలసిపోతే తినడానికి ఫుడ్ కోర్ట్స్ కానీ, డెకరేషన్ ఐటెమ్స్ కానీ, హోమ్ డెకర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక కృష్ణుడి గురించి పెట్టిన ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ స్టాచ్యూస్, ఫ్లూట్స్, ఆయనకి సంబంధించిన ప్రతి ఒక్కటి పూజా సామాన్తో సహా, అంటే అగరబత్తులు కానివ్వండి, మనం లోపల పూజలో పెట్టుకోవడానికి కీ చైన్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆయనకి రిలేటెడ్ అయిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడ. అండ్ ఇది చూడండి, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉంటామో అది ఇక్కడ క్లియర్గా చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఇగో చూడండి, బుక్స్, కృష్ణుడి బుక్స్ ఏంటి, ఫ్రేమ్స్ ఏంటి, వాల్ హ్యాంగింగ్కి అన్నీ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్, పిల్లల బుక్స్, అండ్ మనం చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి. అంటే చందమామ కథల్లాగా కార్టూన్స్వి, స్టాచ్యూస్. ఇంకా ఆడైతే క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు ఇది వాడితే ఏంటి అనేసి. ఇక్కడైతే బుక్స్ చాలా బాగున్నాయి, చాలా కలెక్షన్ కూడా ఉంది. ఈ ఆంటీ అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. ఈ బుక్స్ అసలు ఎందుకు, ఏముంటుంది ఈ బుక్స్లో ఏంటి, ఆయన స్టోరీ ఏంటి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడ తులసి మాలలు కూడా ఉన్నాయి. అవే కాదు, చాలా డిఫరెంట్ హ్యాండ్కి వేసుకునే, నెక్కి, బాయ్స్కి, గర్ల్స్కి అందరికీ ఉన్నాయి. ఎలా యూజ్ చేయాలని కూడా వాళ్ళే చెప్తారనమాట. అంటే కొన్ని ఉంటాయి కదా, ఇది వేసుకుంటే ఇలా పాటించాలి అని, అవి కూడా వాళ్ళే చెప్తారు. అండ్ స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే టెంపుల్ లుక్ అండి. అండ్ ప్రసాదం ఇచ్చారు, ఎంత బాగుందో అక్కడ ప్రసాదం. అండ్ ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చాక కూడా ఇంకా ఫుల్ వర్షం తగ్గనే లేదు.
అంత క్రౌడ్ ఉంది. అయినా ఫుల్ వర్షం గూడా అలాగే ఉంది. సో, ఫైనల్లీ వర్షం తగ్గినాక వెళ్ళామనమాట. కానీ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ గ్రీనరీ ఫోటోస్ అయితే చాలా బా వచ్చాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.